రాష్ట్ర ప్రభుత్వం యువతకు క్రీడలను ప్రోత్సహించేందుకు సీఎం కప్ నిర్వహించి గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడాకారులను ప్రోత్సహించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ముస్తాబాద్ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని యువతకు క్రీడా పోటీలు నిర్వహించడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు ఉల్లాసాన్ని కలిగిస్తాయని, నేటి కాలంలో యువత ఫోన్లకు టీవీలకు పరిమితం కాకుండా విద్యతో పాటు క్రీడలు ఎంతో దోహదపడతాయని వారు అన్నారు. క్రీడల్లో విజేతలైన వారికి మొదటి బహుమతి, రెండవ బహుమతి అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీలా ప్రశాంత్, బాను, సత్యంగౌడ్, తాళ్ల విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి సంక్రాంతి సెలవుల దినం పర్వంగా మరి యువకులంతా ఫోన్లకు టీవీలకు అడాప్ట్ కాకుండా మరి విద్యా ఆలయాలకు సెలవు ఉంది కాబట్టి మరి శారీరకంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించడం జరిగింది. మరి యూత్ అందరూ ఎవరైతే ఉన్నారో ఆ క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చూపించడానికి మరి ఈ ఆట ఆడిపించాలనే ఉద్దేశంతో మరి యువతను ప్రోత్సహిస్తున్నాం. మరి యువకులకు ఫస్ట్ ప్రైజ్గా 3,333 రూపాయలు, సెకండ్ ప్రైజ్గా మరి 1,600 రూపాయలను కేటాయించాం. మరి ఇతరత్ర నైపుణ్యత చూపించిన వాళ్ళకు కూడా వివిధ రకాల బహుమతులు కూడా అందిస్తాం. మరి చదువుతో పాటు పిల్లలు క్రీడల్లో మరి మండలంలో మరి లాస్ట్ టైం కూడా సీఎం కప్లో కూడా మేము చాలా ప్రోత్సహించాం. మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపించాలనే ఉద్దేశంతో మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నాం. మరి ఈ రోజు కూడా మరి సంక్రాంతి పర్వదినాన మరి క్రీడాకారులను తయారు చేసి వారి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీసుకువెళ్ళడానికి మరి కృషి చేస్తామని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం.